బాక్సెస్ ఫిట్టింగ్ అయిపోయాయండి. వూఫర్స్ ట్విటర్స్ ఫిట్ చేసేసాము. దీనికి కొన్ని డెమో పెడతాను, నేను డెమో ఆడియో పెడతాను. ఒకసారి హెడ్ఫోన్స్ పెట్టుకొని మీరు వినండి. దీని క్లారిటీ ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వీడియోలో దీని మేకింగ్ ఎలా చేసాం, స్పీకర్స్ ఎలా బిగించాం, లోపల ట్విటర్స్కి తగ్గ క్రాస్ ఓవర్స్ ఏం ఫిట్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికైతే ఫిట్టింగ్ చేసాం ఆల్రెడీ. ఇవి కొన్ని డెమో ఆడియోస్ పెట్టాలని చెప్పి ఈ వీడియో తీసానండి. నెక్స్ట్ వీడియోలో టుమారో అట్లా కానీ నెక్స్ట్ దాని ఫిట్టింగ్ ఎలా ఉంది, లోపల మనము ఎట్లా బిగించాము, ఫిట్ చేసేటప్పుడు కూడా ఆడియో డెమోస్ కూడా తీసాను కొన్ని వీడియోస్, అవి పోస్ట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి ఒకసారి డెమో హెడ్ఫోన్స్ పెట్టుకొని వినండి. దీని అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుస్తుందండి. ఈ రెండు యూజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. యాంప్ రెడీ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకోసం ప్రస్తుతానికి నా దగ్గర ఓల్డ్ ఇది 5.2 ఉందండి. ఇది అసెంబుల్డ్. ఇది 7 years బ్యాక్ పర్చేస్ చేశాను. నీట్గా ఉందండి, స్క్రాచెస్ కూడా లేవు. ఇది 1000 watts యాంప్లిఫైర్. ఈ 1000 watts యాంప్లిఫైర్కి ఇది ఫ్రంట్ లెఫ్ట్ రైట్ ఇచ్చాను. ఈ రెండు స్పీకర్స్, రెండు సబ్ వూఫర్స్ బ్యాండ్ పాస్ కనెక్ట్ చేశాను దీనికి. 5.2 కాబట్టి రెండు సబ్ వూఫర్స్, రెండు బాక్సెస్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి ఇచ్చాను. ఒకసారి టెస్టింగ్ చేస్తాము ఎలా ఉన్నాయి స్పీకర్స్. 12 inches స్పీకర్స్ టెస్టింగ్ చేస్తాం, అవుట్పుట్ ఎలా ఉందని చెప్పేసి. నా దగ్గర ఓల్డ్ యాంప్ ఉంటే దాన్ని కనెక్ట్ చేశాను. యాక్చువల్గా ఈ 4 boxes ఈ సరౌండింగ్కి ఏవి రిసీవర్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలని చెప్పేసి తయారు చేయించుకున్నట్టండి. మీరు నా వీడియోస్ ఫాలో అయ్యంటే మీకు ఐడియా వచ్చేది. ఆ క్రాస్ బాక్స్ని నేను సరౌండింగ్స్కి యూజ్ చేయడం కోసము తయారు చేయించినట్టు 12 inches. అవి అయితే బాక్సులు రెడీ అయ్యాయి, స్పీకర్స్ అన్నీ ఫిట్టింగ్ అయిపోయాయి. దీనిలో వాడినేది వచ్చేసి 12 inches మిడ్ రేంజ్, 8 ohms 400 watts అండి. అదేవిధంగా ట్యూటర్స్ వచ్చేసి 8 ohms, అవి కూడా 200 watts హార్న్ డ్రైవర్స్ మోడల్ అనమాట. ఆ వీడియోలో మీరు చూసింటారు. ఆ ట్యూటర్స్ కూడా టెస్టింగ్ ఎలా అనేది చూపించాను మీకు. ఒకసారి దీని డెమో చూస్తామండి. ఈ యాంప్కి చాలా అవుట్పుట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను కూడా అసలు అనుకోలేదు 12 inchలో 6 inchesకి 12 inchesకి ఇంత క్లారిటీ వేరియేషన్ ఉంది అనేది. ఒకసారి డెమో చూస్తే మీకే ఐడియా వస్తుంది. హెడ్ఫోన్స్ పెట్టుకోండి మీరు. నార్మల్గా వింటే అంత క్లారిటీ మీకు అనిపించదు. ఈ పాత యాంప్కి ఈ ఓల్డ్ యాంప్లిఫైర్కి ఎంత అవుట్పుట్ ఉందంటే, ఇంకా మనం ఏవి రిసీవర్కి మంచి ఒక పవర్ఫుల్ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసామంటే సరౌండింగ్స్ అయితే సూపర్గా ఉంటాయండి. దీంట్లో కూడా అసలు బేస్ వస్తుంది. మిడ్ రేంజ్ స్పీకర్స్ 12 inch 400 watts కాబట్టి దీంట్లో కూడా అసలు బేస్ ఎలా వస్తుందంటే సబ్ వూఫర్స్లో కన్నా ఈ దీంట్లో కూడా బేస్ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇవి సరౌండింగ్స్లో మనం ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. సరౌండింగ్స్లో ఏదైనా పంచ్ ఎఫెక్ట్ అలాంటి ఏదైనా బుల్లెట్ ఫైర్ కానీ, ఏదైనా ఒక బైక్ ఇట్లా మనకు బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి రావడం కానీ, ఒక కార్ కానీ, ఇట్లాంటి ఏదైనా ఒక బాంబ్ బ్లాస్ట్ కానీ అట్లా సరౌండింగ్స్లో మనకు వచ్చినాయంటే ఆ పంచ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అసలు మైండ్ బ్లోయింగ్. ఇది బాక్స్ ఫిట్టింగ్ చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి. ముందర మెస్ కానీ, బాక్స్ సైడ్ వ్యూ కానీ చాలా బాగా వచ్చింది. అసలు ఎంత ప్రీమియం లుక్ ఉందంటే అంత ప్రీమియం లుక్ ఉంది. నాకు ఒక బాక్స్ కాస్ట్ దగ్గర 16,000 17,000 పడింది. టోటల్ బాక్స్, స్పీకరు, ట్యూటరు, టోటల్ అంతా సెటప్ క్లాంప్, బ్యాక్ సైడ్ క్లాంప్ అన్నీ కలిపి నాకు ఆ ప్రైస్ పడ్డాయి. లుక్ కూడా థియేటర్ లుక్ అండి, చాలా బాగుంది లుక్. ఇది చాలా వండర్ఫుల్గా ఉంది, మీరు చూడొచ్చు. మెస్ కానీ ఈ పైన లోగో ఒకటి ఇచ్చేస్తాం JBL, చాలా బాగా చేశారు. ఇది మహారాష్ట్రలో చేయించినట్టు గ్రాస్ బాక్సెస్ అండి. మీరు చూడొచ్చు వీడియోలో ఎంత ప్రీమియం లుక్ ఉందంటే అంత ప్రీమియం లుక్ వచ్చాయి. దీని అవుట్పుట్ అయితే చాలా బాగుంది. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అసెంబుల్ యాంప్లిఫైర్కి అంత అవుట్పుట్ ఎంత బాగుంది అసలు. మీరు ఒకసారి వీడియో డెమో పెడతాను నేను, 1-2 minutes అట్లా సాంగ్స్ ప్లే చేస్తాను ఇంగ్లీష్ ఆల్బమ్లోటి. అవి కూడా యాపిల్ మ్యూజిక్లో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. Sexual models in a whole other country, having it cocky euros to pesos and dollars. It's crazy for real. I spit up on me and can't get straight to my mama. If you owe me some money, just kick my swear on my kids on my barber. Nah, feel like you don't know what to call it. Ain't gonna lie, I'll probably be still with this fire and my son on it. People see me and be starstruck. Man, I can't even
either waiting around to get coffee, I gotta call in to get Starbucks. But it's cool, it's the life that we pray for. I'd rather be traveling, get to the cake, how you ain't got no pay, but you laid up. Let my family pray for me, I'm prayed up. If I hop in that car, know it's shooting on it, if I put this on my phone, I won't say nothing. Had to get out the streets in the case coming, know the boys can't compete cause the case done. But I know how it is in the streets, so I'm focused on money, bang me like a case number. Man, I just went go yard on my bags. When Balenciaga my clothes all black on my whip, that's probably why I'm mad. Or it might be because I went up. Got a big, that's with a 600 garage and like 3 of them truck in the front. Let me chill cause I'm humble as yeah, them can pop, but when she stay with you spinning, I'm obviously up. Them 600 truck, they can say what they want about it, but all of us eating kids want for nothing. Y'all can keep a little before with money, but a peon play drop like 20K, they gon' have that boy rap like a mummy. ఈ ట్యూటర్ క్వాలిటీ మీరు బాగా అబ్జర్వ్ చేశారు కదండి డెమోలో. ఇవి హార్న్ డ్రైవర్స్ ఇవి. దీనిలో వచ్చే షార్ప్నెస్ కానీ ఈ చిల్లింగ్ సౌండ్ రావడానికి ఈ హార్న్ డ్రైవర్స్కి ఆల్రెడీ ఒక కెపాసిటర్ అయితే కంపెనీ వాడు ఇచ్చాడు. అది యూజ్ చేయలేదు మేము. సపరేట్గా ఒక బోర్డులో కొన్ని ఐసీలు కెపాసిటర్స్ ఫిట్ చేసేసి దీన్ని కనెక్ట్ చేసాము. అవి నెక్స్ట్ మీకు వీడియోలో చూపిస్తాను అది ఎలా కనెక్ట్ చేసాము, ఏం బోర్డు వాడాడు మా టెక్నీషియను. కంపెనీ ఇచ్చిన ట్యూటర్కి ఆ కెపాసిటర్కి కొద్దిగా రఫ్గా ఉందండి. అది మామూలుగా డీజిల్గా వాడేట్టుగా వచ్చింది సౌండ్ అది ట్యూటర్లో. మేము బోర్డులు సపరేట్గా వేసి తయారు చేసిన తర్వాత ఆ షార్ప్నెస్ కానీ చాలా బాగా వచ్చింది. ఎంత వాల్యూమ్ పెట్టినా కూడా స్మూత్గా ఉంది ట్యూటర్లో వచ్చే ఆ చిల్లింగ్ సౌండ్. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు డెమో వీడియోలో. కాకపోతే కొద్దిగా రివైండ్ చేసి ఒకసారి మళ్ళీ వినండి ఆ ట్యూటర్ సౌండ్ ఎంత షార్ప్నెస్ ఉంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. కంపెనీ వాడు ఇచ్చింది ఎలా ఉందంటే కొద్దిగా రఫ్గా డీజిల్గా వాడేట్టుగా కొంచెం అవుట్లో అంటే బయట ఓపెన్ ప్లేస్లోకి అయితే బాగుండొచ్చేమో, కానీ ఇంట్లోకి అయితే మనం అవి వినలేము. అందుకోసము అవి చేంజ్ చేయాలని వచ్చింది ఆ కెపాసిటర్. అది నెక్స్ట్ వీడియోలో ఎట్లా చేంజ్ చేసాము, ఏం ఫిట్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. ఆ ట్యూటర్కి ఆ కెపాసిటీ మార్చడం వలన ఆ 12 ఇంచెస్కి దానికి మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిందండి. లేదనుకుంటే ఆ స్పీకర్కి హార్న్ డ్రైవర్కి మ్యాచింగ్ అస్సలు కుదరలేదు. అందుకు మార్చిన దానివల్ల రెండింటికి మ్యాచింగ్ కరెక్ట్ అయింది. ఇప్పుడు సరౌండింగ్స్లో మనం 4 యూజ్ చేస్తున్నాం కాబట్టి అవుట్పుట్లో మన కంపెనీ వాడు ఇచ్చిన కెపాసిటర్గా యూజ్ చేసినట్టుగా అంటే కొంచెం ఓవర్ నాయిస్ ఎక్కువ ఉండేది, ప్రాబ్లం అయ్యేది. అది చేంజ్ చేసిన దానివల్ల 12 ఇంచెస్కి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. అది మీరు కావాలంటే ఆ డెమోలో చూసింటారు ఎంత క్లియర్గా ఉందనేది. రియల్గా అంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ ట్యూటర్ సౌండ్ కానీ వచ్చే చిల్లింగ్ సౌండ్, షార్ప్నెస్ చూడండి ఎంత బాగుంది. మామూలుగా మ్యాగ్నెట్ ట్యూటరు, సిల్క్ డూమ్ ట్యూటరు, బుల్లెట్ ట్యూటర్స్ కన్నా ఈ హార్న్ డ్రైవర్స్ అయితే చాలా స్పెషల్గా ఉన్నాయి. థియేటర్ ఫీలింగ్ ఉంది. 12 ఇంచ్కి 6 ఇంచెస్కి చాలా తేడా ఉందండి. 12 ఇంచెస్ చాలా హెవీ అయితే అనుకుంటాం, కానీ ఏవి రిసీవర్కి ఇచ్చి మనం ఆడిసీ చేసి కనుక సరౌండింగ్స్కి 12 ఇంచెస్ కనుక సరౌండ్స్కే కాదు మీరు ఫ్రంట్, లెఫ్ట్, రైట్, సెంటర్ కూడా 12 యూస్ చేయండి. మంచి పవర్ఫుల్ యాంప్ తీసుకొని చాలా బాగుంటుంది. 12 ఇంచెస్లో మీకు 200 వాట్స్ కూడా ఉంటుందండి. 8 ohms 200 వాట్స్ 12 ఇంచెస్. మీరు ఒకవేళ బ్రాండ్కి వెళ్ళాలంటే టోన్ విన్నర్ ఎమ్యూటివోలో ఉన్నాయి పర్ ఛానల్ 300 వాట్స్, అట్లా కాస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. అట్లా తీసుకొని కనుక మీరు 12 ఇంచెస్ యూజ్ చేశారంటే చాలా బాగుంటుంది. 12 ఇంచెస్ ఇలా ఉంటుంది అనుకోలేదు నేను. ఇన్ని రోజుల నుంచి నేను 6 ఇంచెస్ యూజ్ చేశానండి. ఆ 6 ఇంచెస్కి 12 ఇంచెస్కి అయితే చాలా వేరియేషన్ ఉంది. ఎంత వేరియేషన్ అంటే అంత వేరియేషన్ ఉంది. ఇది పేపర్ సైజ్ పెద్దగా ఉంటుంది. దీనిలో వచ్చే వాయిస్ క్లియర్నెస్ కానీ షార్ప్నెస్ కానీ మనకు డీటెయిలింగ్ బాగుంటుంది. అయితే పవర్ యాంప్ కూడా దానికి తగ్గట్టుగా ఉంటే క్లియర్గా ఉంటుంది. చిన్న స్పీకర్స్ వలన అంత ఉండదండి. ఎప్పుడైనా బాక్సులు స్పీకర్స్ సైజ్ పెద్దది ఉండే కొద్దీ అవుట్పుట్ కూడా అంత మజా ఉంటుంది. బట్ కొద్దిగా హాల్ సైజ్ బాగుండాలి, పెద్దగా ఉండాలి. చిన్న చిన్న హాల్స్ అంటే 10కి 10 అట్లా హాల్స్కి అయితే పనికిరాదు. మినిమం ఒక హాల్ వచ్చేసి ఒక 20కి 30, 25కి 30, 35 కానీ అట్లా హాల్ సైజ్ ఉంటే చాలా బాగుంటుంది. ఇట్లా 12 ఇంచెస్ కనుక మీరు 11 ఛానల్ కనుక అట్మాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అయితే కొద్దిగా పెట్టుబడి పెట్టుకొని చేసుకుంటే మనం ఐడియాగా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ ఈ బాక్స్ మోడల్ మటుకు ఎక్సలెంట్ ఉన్నాయండి. క్రాస్ బాక్సెస్ నాకు థియేటర్ బాక్సెస్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్తో చేయించుకునేది. ఇది మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే. చూడండి ఎంత వాయిస్ క్లియర్ ఉందంటే. దీనిలో వచ్చే షార్ప్నెస్ కానీ సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో ఇది స్పీకర్స్ మేకింగ్, ట్యూటర్స్ ఎలా కనెక్షన్ ఇచ్చాను, ట్యూటర్స్కి వాడిన క్రాస్ ఓవర్స్,
స్పీకర్ ఫిట్టింగు బిగించేటప్పుడు మళ్ళీ కొన్ని డెమో సాంగ్స్ కూడా ప్లే చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అంతే అండి. 1 by 1 వీడియోస్ వస్తాయండి. నెక్స్ట్ పవర్ యాంప్ కూడా వస్తుంది. మా టెక్నీషియన్ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంట్రొడ్యూస్ చేస్తాను. అతనే ఫిట్ చేసిందండి ఇవన్నీ. బట్ అల్టిమేట్ అండి, 12 inches ఎవరైనా చేయించుకోవాలంటే ఇంకా వేరే ఆలోచించద్దండి. మంచి పవర్ఫుల్ యాంప్ చేయించుకోండి, లేదంటే బ్రాండెడ్ తీసుకోండి. 6 inches కన్నా ఈ 12 inchesలో వచ్చే సరౌండింగ్స్ కానీ, ఇంకా ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి సెంటర్ గలగా 12 inches వాడామంటే అల్టిమేట్ ఇంకా అసలు దానికి వేరే ఇదే లేదు. మంచి ఆర్సీ చేసుకొని మంచి ఏవీ రిసీవర్ తీసుకొని ల్యాండ్ ప్రాసెసర్ తీసుకోవచ్చు మీరు. పవర్ యాంప్ యూస్ చేయాలనుకునే వాళ్ళు ప్రాసెసర్ తీసుకున్నారంటే బెస్ట్. ఇంకా నాకు తెలియంగా, ఎందుకంటే ఆల్రెడీ పవర్ యాంప్ ఉంటుంది కాబట్టి. ఈ ప్రాసెసర్ అయితే సిగ్నల్స్ ఒకటే ఉంటాయి, మనకు ఛానల్స్ ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఏవీ రిసీవర్ అయితే దాంట్లో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ అవి ఇవి స్పీకర్స్కి సపోర్ట్ చేయడానికి ఇవన్నీ ఉంటాయి. మీరు మంచి ప్రాసెసరు ఏవి పవర్ యాంప్ తీసుకొని 12 inchesలో మనకు బ్రాండెడ్ దొరకవు. ఇట్లా మనం బాక్సెస్ తయారు చేయించుకొని జేబీఎల్ మంచి పెట్టుబడి పెట్టుకుంటాం, లేదంటే ఆహుజా అయినా పర్లేదు. ఇది ఆహుజా తీసుకున్నానండి, 400 watts 8 ohms. మీరు జేబీఎల్ కూడా 400 watts 8 ohms తీసుకుంటే 17-18 వేలు అవుతుంది ఒక్కొక్కటి. నాకు ఇది వచ్చేసి 5500 పడింది. ఇది 400 watts అండి ఆహుజాలో, టాప్ ఇది 12 inches. ఇవి ఇయర్ లాంచ్ అయిందనమాట, లేటెస్ట్ స్పీకర్స్ ఇవి. స్పీకర్ సైజ్ కానీ వెయిట్ కానీ చాలా హెవీ ఉంది. అంతే అండి. నెక్స్ట్ వీడియోలో ఈ బాక్సెస్ ఫిట్టింగ్ ఆ వీడియోస్ నేను పోస్ట్ చేస్తానండి. ప్రస్తుతానికి డెమో పెడుతున్నాను నేను, ఒకసారి మళ్ళీ వినండి. My name, I've been bored. My die while the chains get back gang, I'm right back for revenge. Hey, I just way more colder. Every 8 hours, I'm changing fits. Every 7, I'm changing number forms when we change lanes. Good poor, all these Jews I drop, how you ain't make a change? He ain't dead, but I got niggas in the fed smoking Lil Wayne. Soon I see my Memphis homies, hey man, say man, I had 9 M to my name, making cheese out your brains, reorganize my whole gang on Sunday. అంతే అండి. ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో దీనికి ఫిట్టింగ్ అవి నేను పోస్ట్ చేస్తానండి నెక్స్ట్ వీడియోకి. ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.